నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్ డిఎస్ఆర్ వీకెండ్ టాపిక్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ హర్షవీణ అనేటువంటి ఒక మహిళ 2 రోజులుగా వార్తల్లో నిలిచింది. ఆ లైంగిక దాడి తర్వాత తనకి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అప్పట్లో తను బయటకు వచ్చి ఈ విషయం అంటే ఒక ఎమ్మెల్యే తన మీద అత్యాచారం చేశాడు అనే విషయాన్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అని తనదని ఆ మహిళ చెప్తుంది. అయితే తను ఒంటరి మహిళనని, అదేవిధంగా తనకు ఒక కుమారుడు ఉన్నాడని, ఈ విషయం బయటికి చెప్తే తన జీవితాన్ని సర్వనాశనం చేస్తానని, తన బిడ్డను కూడా చంపుతానని చెప్పని ఆ ఎమ్మెల్యే ఈవిడని భయపెట్టినట్టు చెప్తూ ఉంది. అదే మహిళ ఏం చెప్తూ ఉందంటే, అతన్ని June 14న కలిసిన తర్వాత ఆగస్టు చివరిలో ఎప్పుడో ఆవిడకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని, ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ని గట్టిగా అడిగితే ప్రెగ్నెన్సీ దాన్ని డిఎన్సీ అంటే అబార్షన్ చేయించుకోమని, ఆ తర్వాత తనని అఫీషియల్గా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పని మాట ఇస్తే అబార్షన్ చేయించుకున్నానని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు ప్రెగ్నెన్సీ చేయించుకునే తర్వాత నెక్స్ట్ మంత్ మిడిల్లోనే ఎప్పుడో చేసుకున్నారు. దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 years లో 5 అబార్షన్స్ ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times అబార్షన్ అయింది. అది డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హి కంటిన్యూస్లీ అష్యూర్ మీ. అంతకు ముందు ఆవిడే ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఒక మెసేజ్ పెట్టిందని, కంగ్రాచులేషన్స్ అంటే కంగ్రాట్స్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాయని, దాని తర్వాత ఎమ్మెల్యే ఈవిడికి మెసేజ్ పెట్టి ఒక 2-3 hours ఈవిడితో చాట్ చేశాడని, అదే రోజు ఫస్ట్ మెసేజ్కే ఈవిడికి రెస్పాండ్ అయ్యాడని, ఒకే ఒక్క మెసేజ్కి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పరిచయం లేకుండా ఒకే ఒక మెసేజ్కి 2-3 hours ఈవెంతో చాట్ చేస్తాడా? అది కాకుండా ఈ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్గా 2-3 times అతను ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈవిడ అదే పంచాయతీ కార్యదర్శిగానో ఈవోగాను సంథింగ్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుంది, ప్రభుత్వ ఉద్యోగమే అంటూ ఉన్నారు. మరి ఆ ఉద్యోగంలో ఉందో సస్పెండ్ అయ్యిందో కూడా తెలియదు ఇప్పుడు. అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పని మెసెంజర్ ద్వారా మెసేజ్ పెట్టుండాలి. ఫేస్బుక్లో కామెంట్ పెట్టడం కాదు, మెసెంజర్ ద్వారా మెసేజ్ పెట్టుండాలి. సో అలా పెట్టడం వల్ల ఆమెకి ఈయన టచ్లోకి వచ్చాడని. అంటే అంతకుముందు పరిచయాలు ఉండుండవు, పాత పరిచయాలు ఉన్నాయి, ఉండకపోవచ్చు, చెప్పలేం, కన్ఫర్మేషన్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా 3 terms చేశామని చెప్తున్నాడు. ఈవిడ కూడా పంచాయతీ శాఖలోనే పనిచేస్తూ ఉంది కాబట్టి అలా పరిచయం ఉందేమో అనేది జస్ట్ గెస్సింగ్ అంతే. మనకు అందులో ఉందా లేదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. లైంగిక దాడి అక్కడి నుంచి మరలా ఇంకొక 5 సార్లు, అంటే ఫస్ట్ అటెంప్ట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 4 సార్లు కూడా తను అబార్షన్ చేయించుకున్నానని చెప్తూ ఉంది. దాదాపు 15 నెలల కాలంలో 5 సార్లు అబార్షన్ చేయించుకున్నానని చెప్తుంది. అంటే ఇది 3, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆమె అబార్షన్ చేయించుకుని ఉండాలి. సో మరి అలా ప్రతి 3 నెలలకు ఒకసారి అబార్షన్ చేయించుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఎవరిని అడిగితే ఆ క్వశ్చన్ ఆవిడ స్కిప్ చేస్తుంది, ఆన్సర్ చేయటం లేదు. సరే ఎక్కడ అబార్షన్ చేయించుకున్నారంటే అది కూడా చెప్పట్లేదు. సరే అబార్షన్ చేయించుకున్న దానికి రిపోర్ట్స్లో ఉందో అంటుంది, కానీ ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయనేది ఆవిడ మీడియాకి, ఇంత పెద్ద మీడియా చర్చ పెట్టిన ఆవిడ ఆ రిపోర్ట్స్ని చూపించట్లేదు. సో అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేస్తారనుకుంటా, అవి చూపించాలని రూల్ ఏం లేదు. కామన్గా అయితే ఏంటంటే ఆధారాలతో కూడినటువంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెడతారు చాలామంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆధారాలతో కూడిన ప్రెస్ మీట్ పెడతారు. సరే ఇక్కడ ఆవిడ ఆధారాలతో కూడిన ప్రెస్ మీట్ పెట్టినట్టు ఏమనిపించట్లేదే, కానీ తర్వాత అది అయిపోయింది.
తర్వాత ఈవిడ ఒక జర్నలిస్ట్ని ఇంటికి పిలిచి మరీ చితకబాదింది. ఆవిడ మీద ఏదో వార్త రాశారని. మరి ఇంత బాధితురాలు ఆవిడ అంత అమాయకురాలు అయి ఉంటే ఒక ఎమ్మెల్యే ఈవిడిని 5 సార్లు బెదిరించి ఈవిడ మీద లైంగిక దాడి చేసిన, లేదంటే ఈవిడ ఇష్టపూర్వకంగా అతను పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో అతనితో కలిసి ఈవిడ సహజీవనం చేసిన, ఏది చేసినా కామన్గా అది ఆవిడ పర్సనల్ లైఫ్లో విషయం. మరి జర్నలిస్ట్ని అంటే భయపడి, లేదంటే ఇబ్బంది పడో, పిల్లను చంపేస్తారని భయపడో, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉన్నటువంటి మహిళ మరి ఒక జర్నలిస్ట్ని ఇంటికి పిలిచి తన మీద వార్త రాస్తే ఎలా దాడి చేయగలిగింది అంత ధైర్యంగా? అంటే ఒక అతను లైంగికంగా దాడి చేస్తే భయపడ్డాను అని చెప్తున్న మహిళ మరో జర్నలిస్ట్ని పిలిచి ఇంటికి పిలిచి దాడి ఎలా చేయగలిగింది? సో మరి అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశం. ఇలా బంధించి దాడి చేసి శ్రీధర్ గారు రాయించాడా అని ఒక ఎమ్మెల్యేని, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, చాలా బాధ్యత కలిగినటువంటి మహిళ, బాధితురాలు అని చెప్తున్నారు కదా. అంటే ఆవిడ అగ్రెసివ్ క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా ఆవిడ ఎంత బాధ్యత కలిగిన మహిళ అనేది కూడా మనం ఒకసారి చర్చ చేసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా. బాధితురాలను న్యాయం చేయాలి, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎమ్మెల్యే మీద కేసులు పెట్టాలి, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి, ఓకే, అన్నిటికీ ఓకే. మరి ఆవిడ చేసిన అరాచకాలకి ఆవిడ మీద కూడా అంతే యాక్షన్ తీసుకోవాలి కదా. ఆవిడ మీద కూడా అంతే చర్యలు తీసుకోవాలి కదా. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. సో ఏదేమైనప్పుడు కూడా అరవ శ్రీధర్ వ్యవహారంలో సంబంధించి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆల్రెడీ 3 కమిటీ వేశారు కాబట్టి వాళ్ళు ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇస్తుంది, పార్టీకి సంబంధించినటువంటి నివేదిక ఒకటి ఇస్తుంది. ఆ నివేదికలో ఆయన తప్పు ఉందంటే కనుక పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది, సస్పెండ్ చేస్తుంది. సేమ్ టైం మహిళా కమిషను ప్రభుత్వం తరపు నుంచి బాధితులను న్యాయం చేస్తానని చెప్పని హామీ ఇచ్చారు. కానీ న్యాయం జరగాలంటే ఆవిడ సైడ్ కూడా న్యాయం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదో కొన్ని సంబంధాలని ఈరోజు రాజకీయంగా రంగు పులిమి దాన్ని చిలవల పొలవలు చేసి దాని రాజకీయ ఉద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు వాడుకున్న, అతని మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతోనో కోపంతోనో ఈవిడ ఈ అంత అంశాలని బయటికి తీసుకొచ్చిన రేపొద్దున ఆవిడకైతే అంటే ఆవిడ ఇప్పుడు చేసినటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వం కంపల్సరీ అన్ని అంశాల మీద దర్యాప్తు చేస్తుంది. అప్పట్లో ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని అంశాల మీద దర్యాప్తు చేస్తూ ఉంటుంది. ఆ దర్యాప్తులన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. తర్వాత ఆవిడ మీద కూడా చర్యలు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే వాస్తవాలు అంటే ఒక 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయంగా ఆవిడ పోర్ట్రేట్ చేసుకునేటువంటి విషయం ఏదైతే ఉందో అది నిజంగా ఖండించాలి. నిజంగా ఒక ఎమ్మెల్యే ద్వారా ఆవిడ ఎన్నిసార్లు అత్యాచారానికి గురైనా ఆవిడ చెప్తున్నట్టు ఆవిడ మీద రేప్ పెట్టం ఎమ్మెల్యే చేసినా అదైతే క్షమించకూడదు, క్షమించరాని నేరమే. ఒక ఎమ్మెల్యే గుండి తన అధికారాన్ని అడ్డుపెట్టిన అలా చేస్తే, కానీ అది అలా జరగకుండా ఉంటే, కానీ అలా జరిగిందని పెళ్లి చేసుకోవటం లేదు అనే ఒక కాన్సెప్ట్తో ఈవిడ ఇలా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేసినందుకు కూడా ఈవిడికి సరైనటువంటి పనిష్మెంట్ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఉండాలి.